అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు జొన్న దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల జొన్నలు వేసుకొని, అర గ్లాసు బియ్యం, పావు గ్లాసు మినపగుళ్ళు వేసుకొని 2 సార్లు బాగా కడుక్కొని నీళ్లు పోసుకొని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న జొన్నల్ని ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని మెత్తగా పిండిలా కలుపుకోవాలి. దోశ పిండిలా ఇలా కలుపుకొని పెనం వేడయిన తర్వాత దోశలాగా పల్చగా చిన్నగా తిప్పుకుంటూ నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మిగతావన్నీ కూడా అలానే చేసుకోవాలి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో పల్లి చట్నీ, టమాటా చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. నల్ల కారం ఏదైనా బాగుంటుంది. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.